అంటే ప్రధానంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్‌లో భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు అక్కడ సంబంధించినటువంటి టూరిస్టుల మీద పాకిస్తాన్‌కి సంబంధించిన తీవ్రవాదులు దాడి చేయడంతోటి ప్రధానంగా 27 మంది చనిపోయిన పరిస్థితి. దానిలో భాగంగా సింధూరా ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి తీవ్రవాదుల మీద భారత ప్రభుత్వం దాడి చేసింది. ఎక్కడ కూడా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సాధారణ ప్రజల మీద దాడి చేయలే. ఓన్లీ తీవ్రవాదుల మీద మాత్రమే ఎవరైతే భారతదేశంలో ఉన్న టూరిస్టుల మీద దాడి చేసిరో ప్రతీకార చర్యలో భాగంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత ప్రభుత్వం దాడి చేసింది. కానీ పాకిస్తాన్ నిన్న ఏదైతే పిఓకే పక్కన ఉన్నటువంటి బార్డర్ వెంబటి సాధారణ ప్రజల మీద కూడా కాల్పులు జరిపిన పరిస్థితి. పాకిస్తాన్కు ఇండియాకు సంబంధించినటువంటి సాధారణ ప్రజల మీద ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని చెప్పేసి ఒప్పందం ఉన్నప్పుడు ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించిన పరిస్థితి. ఒక్కొక్కసారి పాకిస్తాను సైన్యాధ్యక్షుడు ఏమంటాడు, ఒకసారి ఏకంగా సింధు జలాలు ఆపితే రక్తం ఎర్రైపారదని ఒకసారి మాట్లాడతాడు, ఒకసారి యుద్ధం వస్తుందని చెప్తాడు, ఒకసారి అణుబాంబు వేస్తామని చెప్తారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఘోర వైఫల్యం చెందింది. వాళ్ళ ఐక్యరాజ్య సమితిని ఏమన్నారు, ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా దేశాల మద్దతు తీసుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేసినప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా కనీసం పాకిస్తాన్ సపోర్ట్ చేయకుండా ఇండియాకి సపోర్ట్ చేసిన పరిస్థితి. ఎందుకు, చైనా కూడా లాస్ట్ పాకిస్తాన్ సపోర్ట్ చేయలే, ఇండియాకే సపోర్ట్ చేసిరు, అమెరికా సపోర్ట్ చేసిరు. ఐక్యరాజ్య సమితిలో అదేవిధంగా శాస్త్ర సభ్యత్వం పాకిస్తాన్ లేకున్నా కూడా సభ్య దేశాల మద్దతు కూడా ఒకటి ప్రయత్నం పాకిస్తాన్ చేసినప్పుడు జయశంకర్ గారు కావచ్చు, అదేవిధంగా భారత ప్రభుత్వం దౌత్య ఒప్పందంలో భాగంగా తీవ్రవాదానికి అన్ని దేశాలు కూడా భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి భారత్ తీసుకున్న నిర్ణయం మంచిదని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా కీర్తిస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ద్వంద్వ వైఖరితో ముందుకు పోతూ వారి దేశంలో ఏదైతే తీవ్రవాదులున్నా కూడా ఏరివేసే ప్రయత్నం పాకిస్తాన్ చేయకుండా అనవసరంగా భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల మీద దాడి చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టెర్రరిస్టుల స్థావరాల మీదనే ఇండియన్ ఆర్మీ దాడి చేసింది సింధూర్ మీద. సో మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తాము భారత్ మీద ఖచ్చితంగా అంటూ కూడా పాకిస్తాన్ హెచ్చరిస్తుంది. సో ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అంటే యుద్ధం అనివార్యం అంటారా? ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత్ దాడి చేసింది ఎవరి మీద, తీవ్రవాదుల మీద. మీరు భారతదేశంలో ఏదైనా తీవ్రవాదులు ఉంటే మీరు అటాక్ చేస్తే అర్థం ఉన్నది. భారతదేశంలో తీవ్రవాదులు లేరు కదా, మీ దేశంలో తీవ్రవాదం మీరు వేరే చేసినారు ఈ పంచాయతీ లేదు కదా. అదే కాకుండా ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితిలో ఎందుకు భారత ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చారు? తీవ్రవాదులు సాధారణ ప్రజలను, సాధారణ టూరిస్టులు చంపారు కాబట్టి ఐక్యరాజ్య సమితిలో చైనా కూడా పాకిస్తాన్ మద్దతు ఇవ్వకుండా ఇండియాకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఘోర వైఫల్యం పాకిస్తాన్ చెందింది. భారతదేశంలో అనవసరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఇక్కడ హిందూ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, లేకపోతే పార్సీలు కావచ్చు, అంతా కలిసి మెలిసి ఉంటారు. ఇక్కడ అనవసరంగా ఆ టూరిస్టుల విషయంలో హిందువులు ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి భారతదేశంలో అంతర్గతంగా విభేదాలు వచ్చే ప్రయత్నం పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు చేస్తూ ఉన్నారు. కాబట్టి తీవ్రవాద ఏరే ప్రయత్నంలో భాగంగా ఇండియా ముందుకు పోతుంది కాబట్టి ప్రపంచ దేశాలను కీర్తిస్తూ ఉన్నాయి. ట్రంప్ గారు కూడా మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పేసి వారు కూడా మాట్లాడిన సందర్భం. అదే కాకుండా అదేవిధంగా చైనా ఏదైతే పాకిస్తాన్ విషయంలో కూడా వారికి మద్దతు ప్రకటించకుండా ఇండియాకు మద్దతు ప్రకటించింది. అదే కాకుండా ట్రంప్ గారు కూడా బైడెన్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవరిస్తున్నటువంటి అమెరికా ఈ తీవ్రవాద విషయంలో $370 మిలియన్ అమెరికా సాయం చేస్తూ ఉంది. పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలంటే యుద్ధం చేయాల్సిందేనా? మరి తీవ్రవాదుల మీద యుద్ధం చేస్తాం, పాకిస్తాన్ మీద చేస్తలేం కదా. తీవ్రవాదులు ఉన్నారు పాకిస్తాన్లో అని చెప్పేసి పాకిస్తాన్ ఒప్పుకున్న సందర్భం. గతంలో అమెరికా మమ్మల్ని వాడుకుందని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అన్నారు. ఎందుకు, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే అమెరికా సైన్యం అక్కడ మోహరించినప్పుడు పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని పెంపొందించిందని చెప్పేసి వారే ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏకంగా బైడెన్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవరిస్తున్నటువంటి అమెరికా ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద ఏరియా కోసం $370 మిలియన్ సాయం చేస్తారు. బైడెన్ గారు $450 మిలియన్స్ సాయం చేస్తే ఇక్కడ వీరు $370 మిలియన్ సాయం చేస్తారు. అదే కాకుండా F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్ సప్లై చేస్తుంది భారతదేశానికి. అదే అమెరికా F-35 యుద్ధ విమానాలు మనకు సప్లై చేస్తూ F-16 మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నప్పుడు అంటే పాకిస్తాన్ ఇండియా కాల్చుకోవాలని చెప్పేసి అమెరికా పన్నాగంలో భాగంగా ఇది కూడా జరుగుతూ ఉంది. ఈ విషయంలో కూడా భారత ప్రభుత్వం ఒక భిన్నమైన దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రంప్ అవలంబిస్తున్న విధానాలన్నీ కూడా బైడెన్కు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రద్దు చేస్తున్నటువంటి ట్రంప్ గారు ఇక్కడ పాకిస్తాన్ సాయం విషయంలో మాత్రం ట్రంప్ గారికి ఏదైతే బైడెన్ గారి నిర్ణయాన్ని వారు మద్దతు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అమెరికా ద్వంద్వ నీతి ప్రదర్శిస్తూ ఉంది. దానిలో భాగంగా భారత్ మాత్రం అన్ని దేశాల యొక్క మద్దతు మాత్రం కూడగట్టే దానిలో భారత ప్రభుత్వం ఫుల్ సక్సెస్ అయింది. అదే కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు అఖిలపక్ష సమావేశంలో కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు,
దేశంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తామని చెప్పారు. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఖచ్చితంగా దేశం మీద ఇట్లాంటి తీవ్రవాదులు దాడి చేసినా, పాకిస్తాన్ లాంటి దేశాలు దాడి చేసినా ఖచ్చితంగా భారత్ అంతా ఐక్యంగా ఉండి పోరాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.